పుష్పమయో యథా. యథా. తరువాత శ్లోకంలో ఆ యొక్క స్వామి సంకల్పంలో వచ్చినటువంటి ఆ బలాన్ని మరింతగా ప్రతిపాదనం చేస్తూ ఉన్నారు. తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానః సపర్వతః సలిలం సంప్రశుస్రావ మదం మత్తః ఇవ ద్విపః. మహావీర్యవంతుడైనటువంటి హనుమ పీడించటం చేత ఆ పర్వతం మదించిన ఏనుగు మదోదకాన్ని కార్చినట్లు జలాన్ని స్రవించింది అన్నారు. ఇక్కడ ఎక్కడా కూడా ఆయన కొండలు పిండి చేసేస్తున్నాడు హనుమ. దీన్ని మహర్షి ప్రత్యక్షంగా ఆవిష్కరించలేదు. అంటే అంత హనుమ తన లంకాగమనం 100 యోజనముల సముద్రాన్ని దాటడం అనేటువంటి ఆ యొక్క బలవత్తరమైనటువంటి కార్యానికి కొండని అదిమి పెట్టాడు. అదిమి పెట్టినప్పుడు ఆ కొండలో ఉండేటువంటి బండలు బాగా బద్దలైపోయి చుట్టుపక్కల నీటి చలములతో అవి బాగా సంసర్గాన్ని పొందాయి. అప్పుడు బురదగా అయిపోయింది. బురదలో అంటే మదజలం కారినప్పుడు మదగజం ఎలా నిలబడుతుందో అలా హనుమ నిలబడ్డారు అని చెప్పి చక్కటి ప్రతిపాదనం చేశారు. అంటే ఒక కార్యానికి వెళ్ళేటప్పుడు దృఢమైనటువంటి సంకల్పాన్ని పొందాలి అని అంటే అది ఇంత బలీయంగా ఉండాలి అనేటువంటి దాన్ని ఈ శ్లోకంలో మరింతగా ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం వివరించుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా పారాయణం చేసేప్పుడు క్షణంలో అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఈ శ్లోకాలు. ఆ వెళ్ళేటప్పుడు ఆ కార్యక్రమ బలం మనకి ప్రతి అక్షరంలో ప్రతి శ్లోకంలో అది ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈ మధురమైనటువంటి శ్లోకాన్ని 3 సార్లు చెప్పుకుందాం. తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానః సపర్వతః సలిలం సంప్రశుస్రావ మదం మత్తః ఇవ ద్విపః తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానః సపర్వతః సలిలం సంప్రశుస్రావ మదం మత్తః ఇవ ద్విపః తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానః సపర్వతః సలిలం సంప్రశుస్రావ మదం మత్తః ఇవ ద్విపః. తరువాత శ్లోకాన్ని పరిచయం చేస్తున్నాను. పీడ్యమానస్తు బలిన మహేంద్రస్తేన పర్వతః రీతీ